వి ఆర్ లైవ్. హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నది మంజుల గారు కెనడా నుంచి జాయిన్ అయ్యారు అండ్ పద్మ గారు ఇండియా నుంచి జాయిన్ అయ్యారు. సో నేను రూపా ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఉంటాను, ఇండియాలో. సో నేను ఒక స్టే ఎట్ హోమ్ మమ్ని, ఇప్పుడు ఒక ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ ఓనర్ని. సో ఈ రోజు ఈ తెలుగు బిజినెస్ టాక్ కి ఇది 45 ఎపిసోడ్. ఇది సక్సెస్ఫుల్ గా 50th హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం మేము. చాలా బాగా సక్సెస్ అవుతుంది మాది తెలుగు బిజినెస్ టాక్ షో. సో ఈ రోజు డిఫరెంట్ క్వశ్చన్స్ తో వచ్చాము మేము. ఈ బిజినెస్ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి మాకు, వాటిని క్లారిఫై చేయడానికి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ మేడ్ యూ చూస్ దిస్ డిజిటల్ బిజినెస్ ఓవర్ అదర్ ఆప్షన్స్? అంటే చాలా డిజిటల్ బిజినెసెస్ ఉన్నాయి కదా, దానికంటే ఇది ఎందుకు, ఈ ఆప్షనే మీకు ఎందుకు అనిపించిందని. సో ఫస్ట్ మంజుల గారు మీరు చెప్తారా ఈ క్వశ్చన్ మీద మీ ఆన్సర్, మీ ఒపీనియన్? హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రూపా, మీ పేజ్లో ఇన్వైట్ చేసినందుకు. నా పేరు మంజుల, నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో పనిచేస్తున్నాను. పార్ట్ టైం ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నాను. సో ఈ డిజిటల్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, నా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ నేను ఏదైనా డిజిటల్ బిజినెస్ చూస్ చేసుకోవడానికి ఒక భయం ఉండిందండి ముందు నుంచి కూడా. ఎందుకంటే ఏది స్కామ్, ఏది లీగలో మనకు తెలియదు, ఏది లెజిట్ అవునో కాదో తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే, తెలియని దాంట్లో కాలేస్తే మనకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఒకటి లేదు ముందు నుంచి కదా. సో భయంగానే ఉండింది ఏదైనా స్టార్ట్ చేయాలంటే. సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండింది, కానీ ఏది చేయాలి ఉండింది. కానీ నేను ఎంక్వైరీ చేసి రిలయబుల్ సోర్స్ అని తెలిసే కానీ ఈ బిజినెస్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ రిజిస్టర్ ట్యాక్సిబుల్ బిజినెస్ అని, ఇది యాక్చువల్గా ఇందులో కాల్పడ్డమైంది. తర్వాత ఆన్లైన్ బిజినెస్ ఏదైనా ఒకటే ఏమంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని ఆన్లైన్ బిజినెస్ ఆప్ట్ చేసుకున్నాం. కానీ లెజిట్ అని తెలిసాక, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ కోచ్ మెంటర్ సపోర్ట్ ఉంటుందని తెలిసాక, ఎందుకంటే మన బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం ఒకళ్ళే ఉంటాం ఈ బిజినెస్ చేయాలంటే, ముందుకెళ్ళాలంటే ఒకళ్ళే ఉంటాం అని ఒకటి భయం. ఎందుకంటే ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ముందు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు ఎప్పుడు బిజినెస్ చేయలేదు. సో బిజినెస్ అనేసరికి ఒకలాంటి భయం ముందు నుంచి ఉండింది. కానీ ఇందులో బిజినెస్లో స్టార్ట్ అయిన ధైర్యం ఎందుకు వచ్చింది అంటే, సపోర్ట్ అండ్ మెయిన్ గ్లోబల్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది అనేది ఒక ఆశ ఉండింది, అందుకు స్టార్ట్ చేయడం అయింది. ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, ఈ టైం నుంచి చేయాలి, ఈ టైం నుంచి చేయాలి, ఇన్ని అవర్స్ చేయాలి అనేది లేదు, దానికి టార్గెట్స్ లేవు. ఇన్ని అంటే ఈ మైల్స్టోన్ అచీవ్ చేయాలని లేదు. తర్వాత బ్రేక్ తీసుకోవాలంటే ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవచ్చు. ఫ్రీడమ్ ఉంది అంటే యాక్చువల్గా స్టార్ట్ చేయాలి, ఏదైనా ఫ్రీడమ్తో స్టార్ట్ చేయడం అనేది ఈజీ. ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేస్తాం, ఫ్రీడమ్ ఉంది అంటే స్టార్ట్ చేయడం ఈజీ. రిజిడ్నెస్ ఉండి, టార్గెట్స్ ఉండి అలా అంటే ఎప్రోజబుల్గా లేదు అంటే మనం స్టార్ట్ చేయము ఏదైనా కానీ, రైట్? ఎందుకంటే మనం జాబ్తో పాటు వెళ్ళేలా ఉండి పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, టైం ఉన్నప్పుడు చేయొచ్చు. సో ఇవన్నీ నాకు రీజన్స్ యాక్చువల్గా యాడ్ అయ్యాయి ఈ బిజినెస్ ఆఫ్ చేయడానికి. సో దట్స్ ఆల్ అబౌట్ మీ రూపా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మంజుల. సో అందరికీ ఉండే డౌటే అండి, ఈ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మేము ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ లెజిటిమేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి ఇది లెజిటిమేట్ బిజినెస్, ఎందుకంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇంకో పాయింట్ బాగా చెప్పారు, మనకు ఇష్టం ఉన్న టైంలో మన ఓన్ షెడ్యూల్లో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇందులో టార్గెట్స్ అనేవి ఉండవు. సో ఈ బిజినెస్ అనేది చాలా అందరి లైఫ్ స్టైల్లో కూడా సూట్ అవుతుంది. సో చాలా థ్యాంక్స్ మంజుల, మీ ఒపీనియన్ చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని మీద. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలా మందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఈ బిజినెస్ రెగ్యులర్ జాబ్ లేదా ట్రెడిషనల్ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ కంటే ఎందుకు డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో ఈ జనరల్ గా రెగ్యులర్ జాబ్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ గురించి చాలా మందికి ఐడియా ఉంటది. సో ట్రెడిషనల్ బిజినెస్ కి మా బిజినెస్ కి ఏంటి డిఫరెన్స్ అనేది, రెగ్యులర్ జాబ్ కి మా బిజినెస్ కి ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు పద్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పద్మ గారు, మీరు మీ ఒపీనియన్ లో మన బిజినెస్ కి అండ్ రెగ్యులర్ జాబ్, ఆ ట్రెడిషనల్ బిజినెస్ కి డిఫరెన్సెస్ ఏంటో చెప్తారా? షూర్, థ్యాంక్ యూ సో మచ్ రూపా. చాలా మంచి క్వశ్చన్ అడిగారు.
అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ వెబ్ పేజ్కి. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మ కృప అండ్ నేను ఇండియాలో ఉంటాను. ఐటీలో క్వాలిటీ ఏరియాలో పనిచేస్తాను. దాంతోపాటు ఈ బిజినెస్ కూడా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతారు, ట్రెడిషనల్ బిజినెస్ లేకపోతే జాబ్స్తో కంపేర్ చేస్తే ఈ బిజినెస్ ఎలాగా మంచిది అని. సో నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తాను, ఎందుకంటే నేను రెగ్యులర్ జాబ్ కూడా చేశాను అండ్ వేరే బిజినెసెస్ కూడా ట్రై చేశాను ముందు. సో రెగ్యులర్ జాబ్లో మనకి ఇన్కమ్ అనేది డైరెక్ట్గా మనకి మనం పెట్టే టైం పైన ఇస్తారు. సో అక్కడ మోర్ అవర్స్ పని చేస్తే మనకి ఒకవేళ బోనస్ కానీ ఓవర్ టైం కానీ ఉండొచ్చు. అది కూడా కంపల్సరీ కాదు, అన్ని ఆఫీసెస్లో ఇవ్వరు. డిజిటల్ బిజినెస్లో ఇన్కమ్ అనేది మనకి సిస్టమ్స్తో లింక్ అవుతూ ఉంటుంది, నాట్ జస్ట్ టైం అనమాట. సో ఇక్కడ మనం వన్ టైం ఎఫర్ట్ పెడితే రికరింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. జాబ్లో గ్రోత్ లిమిటెడ్గా ఉంటుంది. అక్కడ డెసిగ్నేషన్స్, కంపెనీ పాలసీస్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడైతే గ్రోత్ అన్లిమిటెడ్ అండి. మన ఇన్కమ్ అనేది మన లెర్నింగ్, కన్సిస్టెన్సీ, అలాగే మన మైండ్ సెట్ గ్రోత్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ తీసుకుంటే అక్కడ హై క్యాపిటల్ ఉంటుంది, అంటే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక ఫిక్స్డ్ లొకేషన్లో చేయాలి అండ్ డైలీ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. డిజిటల్ బిజినెస్లో మనకి లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఫిజికల్ స్టోర్ పెట్టక్కర్లేదు, ఇన్వెంటరీ పెట్టక్కర్లేదు, స్టాఫ్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్లో మనకి మన టైంని మనము శాలరీ కోసం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఒక రోజు మనం వెళ్ళకపోతే లాస్ ఆఫ్ పే ఉంటుంది. అదే ఒక కన్సిస్టెంట్గా కొన్ని రోజులు వెళ్ళకపోతే ఇన్కమే స్టాప్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే సిస్టమ్స్ లెవరేజ్ ఉంటుంది. మనకి ఆటోమేషన్ ద్వారా నేను కొన్ని రోజులు ఆఫ్లైన్ ఉన్నా కానీ ఆటోమేషన్ ద్వారా నేను బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. సో దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ బిజినెస్. అండ్ ట్రెడిషనల్ బిజినెస్ యూజువలీ ఒక సోలో జర్నీ ఉంటుందండి. అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఎంతో సపోర్ట్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంది, మెంటర్షిప్ ఉంది, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ గైడెన్స్ ఉంది. అండ్ మళ్ళీ జాబ్స్కి వస్తే మనం ఇంకెవరో డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నాం, వాళ్ళ గోల్స్ కోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ డిజిటల్ బిజినెస్లో మన పర్సనల్ బ్రాండ్ పైన మన గోల్స్, మన ఫ్యామిలీ కోసం మనం పనిచేస్తున్నాం. సో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, మోటివేషన్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ. సో జాబ్స్ మనకి కొంచెం సేపు సెక్యూరిటీ ఇవ్వచ్చు కానీ ఫ్రీడమ్ మాత్రం ఇవ్వలేవు. కానీ డిజిటల్ బిజినెస్ మనం కన్సిస్టెంట్గా చేయగలిగితే మనకి టైం ఫ్రీడమ్, లొకేషన్ ఫ్రీడమ్, అలాగే లైఫ్ స్టైల్ ఫ్రీడమ్ కూడా అందుతుంది అనమాట. అండ్ ట్రెడిషనల్ బిజినెస్ చూసుకుంటే రిస్క్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం పెట్టడం తక్కువ, వర్క్ కన్సిస్టెంట్గా చేస్తే రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ చేయొచ్చు. సో ఇది చాలా మంచి మోడల్. ఇవి నేను అంటాను రూపా, మెయిన్ బెనిఫిట్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అవర్ బిజినెస్ కంపేర్ టు రెగ్యులర్ జాబ్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ ఉండొచ్చు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పద్మ. సో ఇదండి యాక్చువల్గా ట్రెడిషనల్ బిజినెస్ లో ఏంటంటే మనం కంటిన్యూస్ గా షాప్ అనేది ఒక్క లొకేషన్ కి అది ఉండిపోతుంది. మా డిజిటల్ బిజినెస్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఉంటుంది, వరల్డ్ వైడ్ గా మా కస్టమర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ బిజినెస్ లో ఓన్లీ వన్ లొకేషన్ కి అది వర్కౌట్ అవుతుంది అన్నట్లు. సో ఇంకా రెగ్యులర్ జాబ్ లో ఏంటంటే మనం చేస్తేనే శాలరీ అనేది వస్తుంది. ఇందులో అదేంటంటే సిస్టమ్ మొత్తం వర్క్ చేస్తుంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు, కంటిన్యూస్ గా మనం సిస్టమ్ మీద కూర్చోవాలని ఉండదు. సో మనం ఈవెన్ మనం ట్రావెల్ చేస్తున్నా కూడా, లేదు అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేసుకో. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఈ సిస్టమ్ అనే ఈ వర్క్ అంతా బ్యాక్ ఎండ్ సిస్టమ్ చూసుకుంటుంది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇందులో గ్రూప్ అందరూ హెల్ప్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము.
ఇందులో మనము ఎలోన్ గా ఉన్నామనే ఫీల్ అనేది మనము మాకు ఉండదు. సో ఇదండి ఇది ఈ రోజు మేము డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్. సో హోప్ మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ అనదర్ టాపిక్ కు మళ్ళీ వస్తాము. సో థ్యాంక్ యూ మంజుల అండ్ పద్మ ఈ లైవ్ లో జాయిన్ అయినందుకు. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు ఇక్కడ మా వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి. సో ఎవరి పేజ్ నుంచి చూస్తున్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదండి ఇవాల్టి లైవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ. బాయ్.